అంటే బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ రోజు చూస్తున్నా రిలీఫ్ బాగానే ఉంది. దాంట్లో కొంతమంది ట్రంక్ సిప్ అవుతున్నారు, ఒకళ్ళంటే ఒకళ్ళు ఎలిమెంట్ అయ్యారు. ఇప్పుడు ఎలిమెంట్ అయింది మర్యాద మనిషి తర్వాత ప్రియా సెట్ లేదా ఆమె పోయింది. మంచి పని, ఎందుకంటే ఆమె ఎక్కువ చేసిందిగా, సాగు గుంజింది అని సాగు గుంజింది పోయింది బయట. ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేసిందా? కాదు, ఇప్పుడు తనుజ అక్క ఇమాన్యుయల్ అన్న స్టోరీ ఎలా ఉంది? బాగుంది. అసలు వాళ్ళు ఉండటం వల్లనే మా చూడబుద్ధి అవుతుంది. ఈసారి బిగ్ బాస్ మాత్రం తనుజ గారు ఇమాన్యుయల్ గారు వీళ్ళ వల్ల పన్ను బాగుంది, వాళ్ళ వల్లనే చూడబుద్ధి అవుతుంది. సంజన గారు తప్పు ఈసారి. అంటే ఎందుకు పోపు ఇయ్యలేదు కావాలని ఇయ్యలేదు వాళ్ళు ఇస్తానన్నారు, అందరు ఇస్తానన్నారు. పాపం టీమాన్ భవన్ కూడా బతిలాడిండు. ఈసారి సంజన గారితో తప్పు అనిపించింది నాకైతే. ఆమె ఎక్కువ చేసింది ఈసారి. అది కంటెంట్ కోసమేనా ఇదంతా? కంటెంట్ కోసం సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. ఆమె అంత చేస్తుందంటే అదే అనుకుంటాను నేను. సంజన గారు అట్లా చేస్తుంటే అంటే గొడవ పెట్టడం సీక్రెట్ టాస్క్ ఉంటాయి. పోయిన బిగ్ బాస్ లో 5-6 సీజన్లు నేను చూసిన. ఒకవేళ అది ఉందేమో అనుకుంటాను నేను సంజన గారు అట్లా చేస్తుంటే. ప్రోమో చూసారా? ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. వాళ్ళు నామినేషన్ చేశారన్నమాట చాలా మంది. సుమన్ శెట్టి అసలు పాపం ఆయన తప్పు చేయడం ఏం చేయడం. ఆయన ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్మెంట్ అవుతుండు. చాలా మంచోడు ఆయన మనం గెలిపియాల. సుమన్ శెట్టి గారు చాలా మంచోడు. రీతు చౌదరి గారు కూడా ఆడుతుందిలే కానీ ఆమె ఏడుపు వల్ల చాలా బ్యాడ్ అయిపోతుంది అని ఏడుతుంది. ఒకటే ఏడుపు నంగనాసి ఏడుపు పెడుతుంది. అది అస్సలు బాగోలేదు. ఆయన కూడా బాగానే ఆడుతుందిలే కానీ ఆయన పాటలు వచ్చు కాబట్టి జనాలు వెంటనే ఏమైనా చేయాలని నేను కోరుకుంటున్నా. బాగా ఆడి ఆయన కూడా ఊకి ఆడపిల్లలకి ఆడవకుండా. నాగార్జున గారు స్నానం చేయకుండా దెబ్బకి చెంటు కొట్టుకుంటు నిన్న రాత్రి చేయలేదండి నిజంగానే. మరి బ్యాడ్ స్మెల్ వస్తే ఎవరి దగ్గర పోతారండి? పిల్ల ముద్ద అయితే పెంట ముద్ద అని ఆయన స్మెల్ ఎవరు తట్టుకుంటారు? తానం చేయాలి కానీ బిగ్ బాస్ లో పోయినందుకు 2 రాష్ట్రాల ప్రజలు చూస్తారు. ఏం పుట్టిన తానం చేయడానికి శుభ్రంగా తానం చేస్తాము. అందుగా పాపం బిగ్ బాస్ కా ఆంటీ మీరు వెళ్తారా? ఎవరు మీకు అవకాశం వస్తే ఎందుకు పోను? ఏం చేస్తారా అండి? నాకు తెలిసిన మంచినే అని చెప్తా. కొట్లాడాలంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు ముందే చెప్పాలా. కొట్లాడాలంటే నా సాధన వరకు ప్రజలకు కొద్దిగా మంచి చెప్పాలని అంటే నాకు తెలిసిన జ్ఞానంలో మంచి గేమ్ అంటే నా సాధన కానీ నేను ఆడతా మంచిగా నా ఉన్న మాట చెప్పాలి. మళ్ళీ మాయ చెప్పటం ఎందుకు పని లేక మనకు ఆరోగ్యం నాగార్జున కాదు మన రాష్ట్రాలు మొత్తం అందరికి ఎవరికైనా సరే మన యూత్కి ఉపయోగపడేటారు. ఎవరు ఆశకి అంత ఉండాలి. ఆ అమ్మాయి ఇప్పుడే కదా కొంచెం పోతే కానీ తెలుస్తుంది ఆమె ఎట్లా ఆడేది. ఆమె కొన్ని ఒక వారం పోతే ఆమె మంచి ఆమె కంచి ఆమె అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఎట్ట తెలిసినరో ఆమె కూడా అట్ట తెలుస్తుంది. ఒక వారం ఇవ్వాలి కదా ఛాన్స్. మనం రాగానే ఒక మనిషిని ఎట్ట నిర్ణయిస్తాం చెప్పు. నాకు అసలు ఫస్ట్ చేంజ్ వచ్చే ఛాన్స్ ఉందా దివ్య రివీల్ చేయడం వల్ల? ఎవరికి చేంజ్ ఛాన్స్ వచ్చింది? రాలేదుగా, రాలేదు, ఏం రాలేదు. అట్నే నడుతుంది. కానీ మన ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆట ఆడితే చూడాలని ఉంది. ఆర్మీ మీద ఎంత అభిమానం. ఎందుకు ఆయన ఆర్మీ వదిలేసి అంత ఏందో తిక్కలుగా చేస్తాను. ఆయన కొంచెం ఆట ఆడితే కొద్దిగా బాగా ఆడాలని కోరుకుంటున్నాను నేను ఆర్మీని. ఇమానిల్ వల్లనే అసలు ఆ షో నడుతుందా? ఇమానిల్, తనుజ, భరణి గారు, సుమన్ శెట్టి గారు పాపం కొంచెం కొంచెం అవుతుండ్రు. వీళ్ళ వల్ల షో అసలు జెన్యున్ చెప్పుకోవాలంటే ఇమానిల్ వల్ల, తనుజ గారి వల్ల, భరణి గారి వల్ల, వాళ్ళ మమ్మీ వీళ్ళు జోకులు వేస్తారు. కొంచెం రిలీఫ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. చూస్తున్నానా? బాగుందన్న. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ ఎవరైతే వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళ ముగ్గురిని తీసుకొని వస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోకిరిలో ట్విస్ట్ ఎలా ఉంది అనుకోలేదు. వీటికి ఎవరు ఓట్లు వేయలేదు అసలు లోపలికి రావడానికి.
కానీ ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో దివ్య గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు దివ్య గారు ఎలా ఉందంటే ఒక వేరే లెవెల్లో ఉంది ఆట మాత్రం. ఈ 14 మంది ఒక పక్క అయితే దివ్య గారు మాత్రం ఒక పక్క. అదే అంటారు చూడు, చుక్కలన్నీ ఒకవైపు నిండు చంద్రుడు ఒకవైపు అన్నట్టు దివ్య గారు నిజంగానే నిండు చంద్రులా పోరాడుతుంది. దివ్య గారే కరెక్ట్. ఇప్పుడు ప్రతిదీ ఆవిడ మీద వీళ్ళు కావాలని చేయడము, ప్రతిదీ ఆవిడనే లైట్ వేసి చూపించినట్టు, ఆవిడ తప్పున్నట్టు వీళ్ళు చేయడం తప్పు. ఇది ఎలా ఉంటుందంటే దివ్య గారిది తప్పు ఉండదు. దివ్య గారు తను ఎలా ఉందంటే వీళ్ళందరూ ఏదో పగబట్టిన పాములాగా మాటికోసారి ఆమె మీద పడ్డము చేయడము ఇది తప్పు. దమ్ము శ్రీజ గారు నామినేషన్ పాయింట్ అంటే ఇంకా ఆవిడకి పడలే ఈవిడంటే. కానీ దివ్య గారు ఏమో జెన్యున్గా ఉన్నారు. చెప్పాలంటే నేను చూసినట్టయితే దివ్య గారే జెన్యున్గా ఉన్నారు. మేము ఫస్ట్లో నేను కూడా మొన్నటిదాకా ఏమనుకున్నాను అంటే సుమన్ శెట్టి గారే విన్నర్ అనుకున్నా. కానీ దివ్య గారు కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఇప్పుడు పర్లేదు, బాగానే ఆడుతున్నారు. మనం నిన్న నామినేషన్లు చూసుకుంటే టాస్క్ కూడా మనం సుమన్ శెట్టి గారిని కోరుకుంటే సుమన్ శెట్టి గారే బాగా ఆడారు. ప్రోమోలో చూస్తే సుమన్ శెట్టి గారే గెలిచారు గేమ్లో. సుమన్ శెట్టి గారు వీక్ అనుకుని ఇచ్చారు. తనుజ గారు ఎలా ఆడుతున్నారు? పర్లేదన్న, బాగానే ఆడుతుంది. తనుజ సంజన ఫైట్ అవుతుంది. తనుజ గారు ఎలా ఉంది? బాగుంది, పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడైతే ఇంకా హీట్ ఎక్కువైతుంది ఇంకా బిగ్ బాస్లో. ఫస్ట్లో చాలా సైలెంట్గా ఉంది గేమ్, అంటే బిగ్ బాస్ అనేది చాలా స్లోగా పోతుంది. ఇప్పుడు మాత్రం పీక్స్కి వెళ్ళిపోయింది బిగ్ బాస్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్లో? నేనైతే సుమన్ శెట్టి చెప్తా ఇప్పటికైనా ఫేవరెట్ కంటెస్టెంట్. ఎందుకంటే తను న్యాచురల్గా ఉన్నాడు. అమాయకత్వం అంటే తను యాక్ట్ చేస్తున్నట్టయితే నాకు అనిపించట్లేదు ఎక్కడ కూడా. తను ఒక యాక్టర్ కానీ యాక్ట్ చేసినట్లే అనిపించట్లేదు. తను న్యాచురల్గా ఉన్నాడు. ఎవరైతే కామన్ మ్యాన్ అనే వాళ్ళు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకంటే కూడా సుమన్ శెట్టి గారే బాగా ఉన్నారు, బాగా చేస్తున్నారు, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. తనే గెలుస్తాడని నమ్మకంతో నేను. కాకపోతే టాప్ 5 సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా ఉంటారు. తర్వాత ఇప్పుడు దివ్య గారు కూడా నేను చెప్తున్నా కదా, సుమన్ శెట్టి గారికి టఫ్ ఇచ్చేది కూడా దివ్య గారు ఇస్తారు. అలాగే సంజన గారు కూడా, తనుజ గారు కూడా పర్లేదు. వీళ్ళతో మంచి కంటెస్టెంట్లు ఈ ఇప్పుడు బిగ్ బాస్లో. భరణి గారికి తనుజ గారికి అవునవునవును ఏమో మళ్ళీ కలవచ్చు చెప్పలేం. కానీ మన మాస్క్ మ్యాన్ మాత్రం కలవడు. ఆవిడతో సంజన గారితో గొడవ. ఎప్పుడు సంజన గారితో ఎప్పుడు గొడవే. అదంతా ఒక స్ట్రాటజీ అనుకోండి. కానీ వాళ్ళిద్దరు మాత్రం పెట్రోల్ మీద అగ్గేసేలా ఉంటుంది, అలా ఉంటుంది. బగ్గుమంటే మళ్ళీ గొడవ. ఎవరి దగ్గర అంటే ఏం చెప్తాం? రోజు కొట్లాడుకునే వాళ్ళ గురించి ఏం చెప్తాం మనం? ఇద్దరు తప్పే, ఒకరైనా తగ్గాలి కదా. మనం ఇంతకుముందు కూడా చూసుకుంటే ఉన్నాయి ఇట్లాంటి కొట్లాట్లు. అగ్గేస్తే బగ్గు అన్నట్టు ఇద్దరు కొట్టుకునే వాళ్ళు, మళ్ళీ కలిసిపోయే వాళ్ళు. కానీ వీళ్ళు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే పులిసింహం ఉంటుంది చూసారా, అడవిలో పులిసింహము, నాకు నేనే సాటి నాకు నేనే పోటీ అన్నట్టు ఇద్దరు అట్లా ఉంది గొడవ. చూద్దాం ఇంకా ముందు ఏమైంది ఒక స్ట్రాటజీ అనుకోవడం. లేదు, అదొక స్ట్రాటజీ. అదొక స్ట్రాటజీ యాటిట్యూడ్ చేయడం అది తప్పు, అలా చేయడం. కానీ ఇది ఒక స్ట్రాటజీ అనుకోవాలా గేమ్ లో. కావాలని ఇదంతా చేస్తున్నాడు. మిగతా ఆడపిల్లలు ఎవరు అడిగినా వాళ్ళకి కోపించే వాళ్ళు, నేను అడిగిన కాబట్టి నువ్వు ఇవ్వట్లేదు అని చెప్పి నేను అదే అంటున్నాడు. మరి అది రీతు చౌదరి సుమన్ శెట్టి ఫైట్ అయింది కదా, ఫైట్ అయింది. ఎవరు కరెక్ట్? సుమన్ శెట్టే కరెక్ట్. కానీ టాప్ 5లో మాత్రం సుమన్ శెట్టి గారు ఉంటారు ఖచ్చితంగా. సంజన గారు ఉండాలి, దివ్య గారు ఖచ్చితంగా ఉండాలి, తనుజ గారు ఉండాలి. ఇంకా మిగతా వాళ్ళు మాత్రం భరణి గారు ఏమో కానీ నాకు అంతగా అనిపించలేదు. కానీ ఇమాన్యుయల్ గారు ఉండాలనుకుంటున్నాం. కప్పు మాత్రం సుమన్ శెట్టి గారికే రావాలి. బ్రో ఇప్పుడు ఆట ఆడితేనే బిగ్ బాస్ గెలవాలని ఏమైనా ఉందా బ్రో? ఎన్నో ఉంటాయి టాస్కులు. అంటే బిగ్ బాస్కి వచ్చింది తను చూపించుకోవడానికి. కేవలం ఆట ఆడితే నాకు టైటిల్ ఇచ్చేయమంటే అది అవ్వదు కదా. అన్నీ ఉంటాయి, అన్నీ చూస్తుంటారు, అన్ని కెమెరాలు చూస్తుంటాయి, అందరు డిసైడ్ చేస్తారు. భయ్యా అట్లనేం లేదు. బట్ సుమన్ శెట్టి గారు అండి నన్ను అడిగితే. వీళ్ళ ఆట వీళ్ళు ఉండే విధానంలో సుమన్ శెట్టి గారికి చాలా బాగుంది. గెలిచేది మాత్రం సుమన్ శెట్టి గారు అనుకుంటాం. కానీ మీరు దివ్య గారు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. తను ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి అనుకోమాకండి. తను కూడా టఫ్ కాంపిటీషన్ వస్తుంది. గేమ్ అయితే బాగుంది. సంజన గారు కానీ వీళ్ళందరూ పర్లేదు, టఫ్ అయితే ఇస్తున్నారు. సుమన్ శెట్టి గారు కొంచెం బాగున్నారు. వీళ్ళలో అందరూ బాగానే ఉన్నారు. అంటాం కదా అన్ని చెట్లలో మనకి ఇష్టమైన చెట్టు అన్నట్టు ఇతను సుమన్ శెట్టి గారు మాకు ఇష్టమైన చెట్టు. అందరూ బాగానే ఆడుతున్నారు. ఇలానే ఆడితే బిగ్ బాస్ ఇంకా హీట్ పెరిగిద్ది. తర్వాత నేను కూడా మారొచ్చేమో, మేబీ సుమన్ శెట్టి గారి దగ్గర నుంచి ఇంకొకరి ఫ్యాన్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా.